చిన్నపిల్లల అమ్మాయిల్లో చిన్నపిల్లలప్పటి నుంచి ఎగ్స్ అనేవి ఉంటాయి అని విన్నా. అంటే వయసు పెరిగే కొద్దీ అవి తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటాయా? కరెక్ట్. ఒక అమ్మాయి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కొన్ని లక్షల్లో ఎగ్స్ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత కూడా సుమారుగా 1,00,000 ఎగ్స్ ఉంటాయి అనుకోండి. యుక్త వయసుకు వచ్చేసరికి దాని కౌంట్ యాక్చువల్గా చెప్పాలంటే మనకి యూజ్ అయ్యే ఎగ్స్ ఒక 500-600కి మించి ఉండవు. ఓకే, లాక్స్ నుంచి. బికాస్ ఎవ్రీ మంత్ 1 egg ఇంటూ ఒక 30 years 35 years ఓ 40 years అనుకోండి. 40 years వరకు పీరియడ్స్ వచ్చినా కానీ 40 into 12 లెస్ దెన్ 500. సో 500 ఎగ్సే ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. ఓకే. సో అలా సెట్గా మనకి అవైలబుల్ ఉండే ఎగ్స్ చాలా తక్కువ. అండ్ మనం ఎన్ని ఇయర్స్ అలా పీరియడ్స్ వస్తూ ఉంటే అలా వేస్ట్ అవుతూ ఉంటాయి. పాతకాలంలో అలా కాదు. మీరు ఆలోచిస్తే ఎర్లీగా 16 years కంతా ఫస్ట్ చైల్డ్ అంటే 9 months చైల్డ్, ఒక 1.5 year లాక్టేషన్. సో ఈ 1.5 to 2 years పీరియడే లేదు. సో ఎగ్ వేస్ట్ కాలే. సో అందుకే వాళ్ళ మెనోపాజ్లన్నీ 50+కి వచ్చినాయి. ఓకే. 3, 4, 5 children అనుకోండి, 5 into 2 10 years వరకు అసలు ఎగ్జే వేస్ట్ కాలేదు కదా. సో ఆ 10 years అక్కడ యాడ్ అయింది. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు ప్రెగ్నెన్సీయే లేదు. మీకు ఉన్న ఎగ్స్ అంతా ప్రతి నెల ఒక ఎగ్ పోతానే ఉంది వేస్ట్గా. సో బై ద టైమ్ యూ రీచ్ 35 or 30 or 35 మీ ఎగ్ కౌంట్ ఆల్రెడీ డౌన్ ఉండు. ఓకే. బికాస్ ఆల్మోస్ట్ నీకు 20 years నుంచి పీరియడ్స్ వస్తున్నాయి. 8, 9, 10 yearsకి పీరియడ్స్ వస్తే ఇప్పుడు 30 years అంటే 20 years. ఇప్పుడు మెచ్యూరిటీస్ కూడా చాలా ఎర్లీ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో మీకు 20 years ఎగ్స్ హ్యావ్ గాన్ వేస్ట్. సో మీ ఎగ్స్ అన్ని 20 years వేస్ట్ అయిపోతే మీరు 30 yearsకి ప్లాన్ చేస్తే మీ అకౌంట్ తక్కువనే ఉంటుంది. ఎవ్రీ ఉమెన్ ఇప్పుడు అదే ప్రాబ్లం. లో ఏఎంహెచ్ అంటే లో ఎగ్ కౌంట్. లో ఎగ్ కౌంట్తో ప్రెగ్నెన్సీస్ ఎలా? మరి ఏం చేయాలి? ఐవీఎఫ్ వాళ్ళేమో ఐవీఎఫ్కి వెళ్ళమంటారు. వీళ్ళకేమో పేషెన్స్ ఉండదు. న్యాచురల్గా వస్తుందమ్మా ప్రెగ్నెన్సీ, క్వాలిటీ పెంచుకోండి అని అంటే ఐ హ్యావ్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్, నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ రావాలంతే. అలా ఎలా వస్తుంది? ప్రెగ్నెన్సీకి ఒక పర్సంటేజెస్ ఉంటాయి. ఒక సంవత్సరం ఖచ్చితంగా కలిసి ట్రై చేసి వేరే ఏ మెడికల్ ఇష్యూస్ లేవంటే ఒక 70-80% ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 month, 2 months, 3 monthsలో ఎట్లా వస్తుంది? సో ఒక హ్యూమన్ బాడీని కూడా ఒక రోబో చేయాలనుకుంటే ఇలా ఆలోచించాలి. తప్పితే అది సైన్స్, మ్యాథమెటిక్స్ కాదు. దేంట్లో అయినా మ్యాథ్స్ నడుస్తుంది తప్పితే బాడీలో నడవదు. బికాస్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్స్ ఇస్ వేరియబుల్. అందుకనే కదా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనేది. ఇప్పుడు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ 25 yearsలో ఎన్నో వేల కోట్ల క్లినికల్ సినారియోస్ చూస్తే ఆ సినారియోని మ్యాచ్ చేసే కదా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఒక న్యూ కమర్కి ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదే తేడా. బికాస్ వీళ్ళు లోకజ్ఞానం ఉంటుంది, చూసుంటారు సిచ్యువేషన్స్. సో మీకు సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. అలాంటప్పుడు మన బాడీని మ్యాథ్ కింద కన్వర్ట్ చేసి చాలాసార్లు నేను చెప్తున్నాను కదా, అప్పుడప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియదు, మళ్ళీ ఎక్స్ప్రెషన్ కూడా చూపించదు. ఎక్స్ప్రెషన్ చూపిస్తే ఐ వాంట్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్ డాక్టర్ అంటారు. నేను దానికి నవ్వాలా ఏడవాలా, కోప్పడాలా తిట్టాలా? ఈవెన్ దేవుడి దగ్గరికి వెళ్ళి అది ఇంపాసిబుల్ అని చెప్తే ఇమ్మీడియట్ గూగుల్ రివ్యూ, ఐ వెంట్ టు దిస్ డాక్టర్ బ్లడీ షీ టోల్డ్ మీ ఐ కెన్ నాట్ గెట్ ప్రెగ్నెంట్ దిస్ మంత్, హౌ షీ కెన్ సే లైక్ దట్, ఐఎమ్ ఇమోషనల్లీ డ్యామేజ్డ్. అది నిజమే కదా నేను చెప్పింది. ఒక పర్సంటేజ్ ఉంటుందమ్మా, ఒక సంవత్సరంలో నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక నెలలో రాదని. ఒకవేళ మనము వాళ్ళకి నెగటివ్ చెప్పకుండా డోంట్ వరీ వీ విల్ ట్రై, లెట్స్ డూ దిస్ అనేసి చెప్పేసేస్తే నెక్స్ట్ మంత్ పీరియడ్ వస్తుంది కదా, ఇమీడియట్ గూగుల్ రివ్యూ, షీ టోల్డ్ మీ దట్ ఐ విల్ గెట్ ప్రెగ్నెంట్ దిస్ మంత్, షీఈస్ బ్లఫింగ్, ఇట్స్ ఆల్ బ్యాడ్, దిస్ బుల్షిట్ and there is no ethics, no treatment, she did so many tests for my husband, I did not get pregnant. ఇలా అసలు ప్రాక్టీస్ చెయ్యాలంటే నరకంగా అనిపిస్తుంది. నరకం. ఒక పేషెంట్కి డెలివరీ ఎలా అయినా పర్లేదమ్మా, మాకు సేఫ్గా అయితే చాలు, మీరు చెయ్యండి అని చెప్పిన రోజులు చూసా. మా అమ్మాయి కొంచెం నార్మల్ అయ్యేటట్టు చూడండి అని చెప్పిన రోజులు చూసా. ఇప్పుడు ఐ వాంట్ బీ బ్యాక్, యూ బెటర్ డూ బీ బ్యాక్,
ఇఫ్ యూ డోంట్ డూ విబ్యాక్ ఐ విల్ టేక్ కేర్. ఇది. హ్మ్. అండ్ నేను అసలు ప్రీవియస్ సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ నా దగ్గర 75% అమ్మా. అందరికీ అవ్వవు. మేము ట్రయల్ ఇస్తాము. ఒక 2 days ట్రయల్ ఇద్దాము. డెలివరీ అవుతుంది. పాజిటివ్గా ఉండు. పాజిటివ్గానే ఆలోచించు. డెలివరీ అవుతుంది. టెన్షన్ పడద్దు అని చెప్తాం.